సరే, ఇప్పుడు మీరు ఒక శక్తి నుంచి ఇప్పుడు పంచభూతాలు క్రియేట్ అయినాయి, పంచభూతాల వరకు వచ్చింది అనుకుంటారు. కానీ ఇదే శక్తి నుంచి శక్తి అనేది మన భూమి మీద ఉంది అనుకుందాం, యూనివర్సల్లో ఉంది. కానీ ఈ 5 పంచభూతాలకు సంబంధం లేకుండా ఇంకొక 2 శక్తులు ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు. వాళ్ళిద్దరు లేకపోతే మనం ఎవరూ లేవు. కానీ వీళ్ళ గురించి మీరేమంటారు? కనిపించే దేవుళ్ళు వాళ్ళిద్దరు. ఎవరైనా కనిపించకపోయినా సూర్యుడు కనిపిస్తాడు పొద్దున్నే, సాయంత్రం చంద్రుడు కనిపిస్తాడు. ఈ నడుస్తూనే ఉంటది ప్రక్రియ. కానీ వీళ్ళ గురించి మీరేమంటారు? మరి నేనేంటంటే ఆత్మ అనే ఒక సాక్షిభూతమైన ఒక శక్తి మనలో ఉంది. ఆత్మ, నేను ఒక వర్షం చదువుతాను, బెద వర్షం చదువుతాడు. చెప్పండి. నాకు అనుభవం ఆత్మ అనే అనంతమైన శక్తి, మన సాక్షి చూత శక్తి ఉంది. ఆ శక్తికి అవన్నీ ఉపకార్యాలు అన్న నేను అనేది. ఆ శక్తికి ఇప్పుడు ఏంటంటే ఆ ఆత్మ అనే శక్తికి ఒక లైట్, పెద్ద లైట్ పరికరం చేయాలంటే లైట్ వస్తుంది, సూర్యుడు లైట్ వస్తుంది, నాకు ఉపయోగపడుతుంది. చంద్రుడు ఈ లైట్ అయితే లైట్ వస్తుంది, నాకు ఉపయోగపడుతుంది. గాలి ఉపయోగపడుతుంది. అలాగే ఆ శక్తికి అంటే ఆత్మ అనే ఒక పరికరాలు అన్నీ అన్నా. ఇప్పుడు నేనంటే మళ్ళీ నేను తమ్ముడు నేను చెప్పేది ఏంటంటే, ఈ లెక్క మన అందరం రౌండ్ ఆఫ్ చేసి చూస్తే అసలు మన సంబంధం లేదు. ఓకే, ఆ శక్తి సూర్యుడు, వీడు బతకాలంటే సూర్యుడు రశ్మి పెట్టాలి, అర్థమైందా? అన్ని మనిషికి ఉపయోగపడుతున్నాయి, అన్ని మంచిగా ఉపయోగపడుతున్నాయి. ఆత్మ ఈ శక్తి సూర్యుడి శక్తితో పాయ పండుతుంది, అది మనిషికి ఉపయోగపడుతుంది, మంచిగా పడుతుంది. పొదుగులు ఈ శక్తితో పెట్టకుండా నైట్ ఒకటి పడుకోబెట్టాలి, ఛార్జ్ రావాలి, ఈ బాడీ ఛార్జ్ రావాలి కదా, అది వెన్నెల్లాగా క్రియేట్ చేస్తుంది. ఒక చిన్న ఒక మూన్ క్రియేట్ వస్తుంది, స్మూత్ గా ఉంటుంది, క్రియేట్ అవుతుంది. ఎన్ని కూడా నాకు అనుకుంటున్నాను ఏంటంటే, మనం చూస్తుంటే నాకు మొత్తం డిజైన్ బై డైరెక్టర్ బాహుబలి డైరెక్టర్ రాజమౌళి గారు మనం ఎలా అంటున్నామో, ఇది మొత్తానికి సూర్యుడికి, చంద్రుడికి, భూమికి, నీకు, నాకు, అన్నిటికీ, వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం, అన్ని క్రియేటర్స్కి క్రెడిట్ గోస్ టు గాడ్. సరే, మీరిద్దరు చెప్తుంటే నిజంగా మీ దగ్గర విని కరెక్ట్ చెప్పినంటే పెళ్లి కాని పిల్లలు ఎవరన్నా కూర్చోరు అనుకోండి, పెళ్లి కాకుండా మాకేమో నువ్వు ఇట్లే ఉంటా అంటారేమో. పెళ్లి చేసుకోమంటావాలండి, ఇట్లే ఉండమంటారా? రావణ మహర్షి కూడా అదే అంటా ఉంటా. రావణ మహర్షికి వచ్చి, ఏం సార్ గురుగారు నేను పెళ్లి చేసుకోవచ్చా లేకపోతే బిజినెస్ పెట్టచ్చా అన్నప్పుడు ఆయన చెప్పి మాట తక్కువ మాట్లాడరు కదా ఆయన. నువ్వు చేసుకొని ఎక్స్పీరియన్స్ పొందిరా అంటా. పొందిరా, పెళ్లి చేసుకుని ఎక్స్పీరియన్స్ పొందిరా. పెళ్లి అనే ఉగ్గులో కూరుకొని పోయినాక మరి నేను అంటే ప్రతి ఎక్స్పీరియన్సే. భూమి అంతా కూడా మనం ఏంటంటే భూమి మనం ఏదో తీసుకెళ్తానుకో, ఆస్తులు తీసుకెళ్తానుకో, మన సంపద తీసుకెళ్తాను, అలా ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాం. పెళ్లి ఎక్స్పీరియన్స్ చేయి, డెత్ ఎక్స్పీరియన్స్ చేయి, వృద్ధాప్య ఎక్స్పీరియన్స్ చేయి, ఎక్స్పీరియన్స్ చేయి, ఎక్స్పీరియన్స్ చేయి, లాభం ఎక్స్పీరియన్స్ చేయి, నష్టం ఎక్స్పీరియన్స్ చేయి, మొత్తం ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేయి. అప్పుడప్పుడు తన్నులు కూడా తినమంటారు, తన్నులు కూడా ఆ ఎక్స్పీరియన్స్ కూడా తన్నులు లేనప్పుడు ఆ ఫీలింగ్ ఉండాలి కదా, అన్ని కొడతాయి కాదు కదా. ఇప్పుడు ఏదంటే మహాభారతం, రామాయణం అని తీసుకుంటే అసలు ఎక్కడన్నా వాళ్ళ ఆనందమైన సమయం అనేది మనకు ఎక్కడ చరిత్ర లేదు. ఎక్కడ కూడా వాళ్ళ చరిత్ర అజ్ఞాతవాసం, అజ్ఞాతవాసం, ప్రాక్టీస్, ఎక్కడ వాళ్ళు దేవుడికి నేను పని చేయను, నాకు యుద్ధం వద్దు ఏమొద్దు అని అంటాం. అసలు ఆయన లేదు, నువ్వు బయట మొత్తం ఆయన చూసుకున్నా ఆయన అంటాం. ఎక్కడ నీకంటే నేను అనేది మన చరిత్రలు తీసుకుని ఏంటంటే, మనుషులకు అందరూ కూడా ఏంటంటే, ప్రతి మనుషులు కూడా నాకు ఆనందం కావాలి, సుఖం కావాలంటున్నాము. చరిత్రలు తీసుకుంటే మహాభారతం, రామాయణం, జీసస్ ఎన్ని మనం చూసుకుంటే ఎవరు సుఖంగా ఉండరు. వాళ్ళు అదే మన సుఖంగా లేదు. దాన్ని వాళ్ళు మహాభారతంలో మొత్తం యుద్ధం మొత్తం జరిగింది మొత్తం ఒక పాఠంగా ఒక వ్యాస భగవాన్ రాసి, నాయన ఇదంతా ఇలా జరుగుతుంది, నీ లోపల మహాభారతం జరుగుతుంది, నీ లోపల రామాయణం ఉంది, దీన్ని తెలుసుకో, మహాభారతం ఉంది, భాగవతం ఉంది, జీవతం ఉంది. సరే, మీరు ఎక్స్పీరియన్స్ చేయి అంటున్నారు కదా, ప్రతి ఎక్స్పీరియన్స్ చేయి అంటారు. మరి చాలా మంది ఇప్పుడు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుందాం, కొంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం. కానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే నిలబడకపోవచ్చు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే విడిపోవచ్చు. ఏది చేసుకుంటే బాగుంటది ఉన్న సిచ్యువేషన్ లో. ఇప్పుడు పెళ్లిలు అనేది ఒక గగనం లాగా అయిపోయింది. ఇప్పుడు అది ఎలాగంటే, ఒకరితో లవ్ చేస్తా, ఒకరిని ట్రై చేస్తా, ఇంకొకరిని ఆలోచిస్తా, వాడిని పెళ్లి చేసుకుంటా అన్న రోజుల్లో అసలు పెళ్లి చేసుకోవాలంటారా, వద్దంటారా? చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలంటారా? ఈ ఎక్స్పీరియన్స్ ఎలా చేయాలంటారా మీరు చెప్పండి. మొత్తం చేయండి, అన్ని చేయమంటారా?
నవ్వడానికి కోసం అంటున్నాను ఏంటంటే నా లోపల వచ్చింది ఇది ఈ అమ్మాయిని లవ్ లో చేద్దాం, నేను పెళ్లి వేరే అమ్మాయి చేసుకుందాం అనుకుంటున్నాను వీడు, నా లోపల థాట్ వచ్చింది. దానివల్ల ఏంటంటే ఎంత టైం వేస్ట్ చేసుకుంటాను అంటున్నా నేను. ఓకే, దీని వెనకాల టైం వేస్ట్ అంటారు. టైం వేస్ట్ కదా. అంటే నేను ఏంటంటే బుద్ధుడు చెప్తారు కదా, మనం ఒక నిప్పు ఒక అగ్ని కాలుతా ఉన్న తీసి ఒక నీపై వేయాలనుకుంటున్నా, ఫస్ట్ కాలేదు ఎవరికి అంటాడు బుద్ధుడు. పట్టుకున్న వాడికి ఏయాలనుకున్నప్పుడు పట్టుకుని నాకే పట్టుకునేదని కాదు, లేదు. అలాగా నువ్వు ఏ థాట్ అయితే నువ్వు ఆ థాట్ ముందే నేను కాల్చేస్తుంది, ముందు నీకు కాల్చుద్ది. దీన్ని లవ్ చేసుకొని అది వాడుకొని వదిలేసి మనం నచ్చినామని పెళ్లి చేసుకుందాం అనే థాట్ నీలో వచ్చింది చూడు, అక్కడే నువ్వు సగం కాలిపోయావు. ఓకే, ఇది ఆడియన్స్ మనం చెప్పబోయే గొంతు అనమాట. అందుకని ఏంటంటే ప్రతిదీ కూడా నేనేంటంటే అందుకని లవ్ మ్యారేజ్లు అన్ని సక్సెస్ కాదు. అందుకని మన పొంతుళ్ళు పురాతులు చేసినవి అని కొన్ని అన్ని ఇడిపోతాయి. ఇటన్ని కారణం ఏంటంటే మీరు లవ్ గొప్పదా మంచిది అంటారు, అడగండి మీరు ఏమంటారు, ఏమనుకుంటాం? లవ్ గొప్పదా అరేంజ్ మ్యారేజ్ గొప్పదా అనేది అదే అడుగుతున్నాం. లవ్ మ్యారేజ్ లవ్ చాలా ఇప్పుడు ఇంతకుముందు లవ్ అంటే మనం కరెక్ట్ అనుకుంటున్నాం కదా, మనిషి లవ్ చేయాలి, మనిషిని ప్రేమించాలనుకున్నా ప్రేమ గొప్పది కాదంటారా? ఏంటంటావా? ప్రేమ ఎక్స్పెక్టేషన్ చేస్తుంది. ఓకే, ప్రేమలో స్వార్థం ఉంది. అప్పుడే జీసస్ బుద్ధుడు ఏమనంటే కరుణ ఉండాలన్నాడు. ఓకే, ప్రేమకు మించిన కరుణ ఉండాలి. ప్రేమ ఏంటి? ఇప్పుడు ఏదో అందంగా ఉండవు, ఏదో మాట్లాడుతున్నావు, ఓ ఈ అమ్మాయి ఇది నాకు కరెక్ట్ గా ఉంటది అన్నట్టుగా నువ్వు ఎక్స్పెక్టేషన్ చేసి ప్రేమించావు. నీ దగ్గరికి వచ్చింది, అప్పుడు అందం కొంచెం తగ్గింది, పిల్లలు పుట్టారు, అందం చిందారంగా ఉంది, నువ్వు చేసిన ఎక్స్పెక్టేషన్ అక్కడ లేదు. రైట్, అక్కడ దేశం తక్కువ వస్తుంది నీ మీద. కరుణ ఏంటంటే నువ్వు ఎలా ఉండే యాక్సెప్ట్ చేసేది కరుణ. అందుకని కరుణతో చేయండి, కరుణతో ప్రేమించండి, శాశ్వతం అవుద్ది. అందుకని చూస్తున్న యువతలకు అందరికి చెప్పేది ఏంటంటే దాహమోహం ప్రేమ అనేది తాత్కాలికమైంది, అది చేస్తుంది. ఇతను చేసుకుంటే ఉద్యోగం మా చేస్తాడే అర్థం చేసి కాస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఆ ఉద్యోగాల పేర్లు అనేది నిరంతరం వాటర్ సముద్రం అలలాగా వచ్చి పోతూ ఉంటది. అది పోయినప్పుడు నీ మీద నాకు దేశం పొందుతుంది. అందుకని నీ మీద కరుణ ఉండాలి. ఓహో ఇతని ద్వారా చేసుకొని ఇతని ద్వారా నేను ఏం కష్టపడాలి ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇందులో సంతోషపడాలి ఉందా కష్టపడాలి ఉందా అనేది జరిగే సిచ్యువేషన్ అనుభూతి తీసుకుంటూ వెళ్తుంటే అది శాశ్వతం. అంటే లవ్ గొప్పదే, అడ్జస్ట్మెంట్ చేసేది రెండు గొప్పవే. కానీ నువ్వు కరెక్ట్ అయినప్పుడు అన్ని గొప్పవే, నువ్వు కరెక్ట్ అయినప్పుడు రెండు కరెక్ట్ కాదు. ఫస్ట్ నువ్వు కరెక్ట్ ఎవరు కరెక్ట్ అంటే ఆంజనేయులు కాదు, నీకేం నువ్వంటే అంటే నువ్వేంటంటే మనస్సుకి ఒక చిన్న నాటకం ఉంది. మనసుకి ఏంటంటే ఇది చిన్న రహస్యం అందరికి తెలియాలి. చెప్పండి. ఆంజనేయులు గారిని మనసు అంటే దానికని నమ్మితే ఏమంటుంది? ఆంజనేయులు నువ్వు చాలా కృతిక్ రోషన్ కంటే నేను తక్కువ కాదు చెప్పుకోదా, నిన్ను నీకు సేవలో నేను మాట్లాడకూడదు, కానీ నిన్ను పొగుడుకూడదు. నిన్ను పొగడపోతే దానికి గుడ్లు లేదు. నిన్ను పొగిడిచ్చి కాపిచ్చి సంక్రాంతి పెట్టిన ఆయన ఎదురుపోతుంది మనసు అనేది. అంతే, అందుకని మనసు మాట బట్టి చాలా ఎక్కువ నమ్మొద్దు అమ్మా. ఓ మనసు మాట కూడా నమ్మొద్దు అంటారు? నమ్మొద్దు. ఓకే, అది కాదు ఇష్యూ. మనకి మనసు మాటలు అన్నీ పప్పులో కాలేస్తుంది. నీకు అంత సీన్ లేదు, నాకు ఉందని అనుకుంటున్నాను ఏంటి మనసు చెప్పిన మాట అడుగుతున్నాడు కదా, నీకు అర్థమైంది. అందుకని మనసు ఆడే నాటకాల్లో నువ్వు పుట్లో పడొద్దు. అది ఆత్మస్థితి. నీ మనసే నీ శత్రువు. ఓకే, అందుకని నమ్మొద్దు అమ్మా. నువ్వు తినమంటావు, ఇలా తినాలంటావు, ఎందుకు తినాలంటావు, నీ మాట ఎందుకు నమ్మాలి? ఫ్రెండ్స్ చెప్తారు సిగరెట్ బాగుంది తాగమంటారు, ఇలా లాగుని ఫ్రీగా ఎత్తావు, రేపు నేను కొనుక్కోవాలి, అవసరమా? అంతేగా. పక్కన ఫ్రెండ్ ముందు బాగున్నాడు పెంకిస్తాడు, ఫ్రెండే కదా ఇచ్చాడే కదా మొదలు పెడితే మళ్ళీ కొనుక్కొని తాగాలి. అంతే వద్దు. టీయేగా నువ్వు ఇచ్చే తాగమన్నావు అనుకో, రేపు తలనొప్పిగా ఉంటుంది, టీ నేను ఆగను. అందుకే మనసు ఏం చెబుతున్నారు కాబట్టి డైరెక్షన్ వెళ్ళాలి. కొన్ని అసలు ఏంటంటే మనం చెప్తారు ఏంటంటే కొంతమంది మాకు కిష్ గారు డైలాగ్ చెప్పాడు, డైరెక్టర్ కిష్ గారు, ఇండియన్స్ మనుషులకు నో అని చెప్పటం రాదంట, అదే అమెరికన్స్ అంట ఎమ్మడే నో అంటారంట, వాళ్ళు నచ్చపోతే నో అంటారంట. అంతే, మనం మొహమాట పోయి చాలా ఇబ్బందులకు గురవుతారు మానవులు. ఓకే, ముందు తాగరా, నీ కంపెనీ ఎవరా, వాళ్ళు ఎందుకు ముందు తాగుతూ ఒక డాక్టర్ ఉంటే ఏమనుకుంటారంటే మనందరూ చెడ్డోళ్ళలాగా ఉంటే వీడు మంచివాళ్ళలాగా ఉండవు అనే ఫీలింగ్ వాళ్ళందరిలోకి వచ్చేసి వీడిని తాగిస్తారు. అందుకని ఫస్ట్ నో అంటే నేర్చుకో.
సేడు తాగమన్నారు, నో. నో ఆకలా ఉంది, ఆకలాకుండా నీ ఆకలా తినమని అనుకో, నో. నో. ఏమంటే మీకోసం ఇంత చేసి తినకుండా వెళ్తారా? నేను తినను. తిన్ను. నో చెప్పు. నా కడుపు చెబుతుంది తినమని చెప్పి. ఇప్పుడు చాలా మంది మనం ఒక ఆఫీస్కి వెళ్ళాలి, టైం ఉంటుంది, ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉంటే వీళ్ళందరూ మధ్యలో వెళ్ళిపోతే ఏమనుకుంటారని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాడు. అవును, మొహమాటం కన్నా మొహమాటాన్ని పడతా. అందుకని నో, మొహమాటాన్ని వదిలిపెట్టే జీవితాన్ని మొదలుపెట్టు. అసలు దానికి మించిన ఆనందం లేదు నీ దగ్గర. నీకు నచ్చినట్టుగా నో 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 అంటా వెళ్తా ఉండు, నో 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 అంటా వెళ్తా ఉండు, నో నో అంటా ఉండు. కొన్ని చోట్ల నాకు నచ్చిపోయినా కానీ సిచ్యువేషన్ నీకోసం యాక్ట్ చేయాలి చూస్తుంది, పర్ఫార్మెన్స్ చేయాలి చూస్తుంది. అది తప్పదు కానీ యాక్టింగే చెయ్యి, కానీ ఇన్వాల్వ్ అవ్వబాక. యాక్టింగే చెయ్యి, యాక్ట్ చెయ్యి. తాగమన్నారు, గ్లాస్ తీసుకో, తాగినట్టు అలా పక్కకి పక్కకి పారబోసి తాగు. తప్పనప్పుడు యాక్టింగే చేయక ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇన్వాల్వ్ అయితే దెబ్బతింటావు.